Drive or always I know or I'm going to go out. No, it's very heavy weight. Let me drive. No, Let it's me very. drive. అడుగుతున్నాడు కదా సైకిల్ ఇవ్వ నేను డ్రైవ్ చేస్తా అంటున్నాడు. I know how to. No brother, it's very weight. Can't control. Give me something to eat. I don't have anything to my pocket. Give No. me something. No money. చూస్తున్నారు కదా అంటే చెమటలు పట్టిపోయినాయి. సో ఇక్కడ బ్రదరు ఏ అమ్ముతున్నాడు గెట్ మీ 1 brother 1 bar. వీళ్ళు టైరు ఫస్ట్ రోజే పంచర్ పడిపోయింది మేబీ నాకు తెలిసి. ఎక్కడో పెట్రోల్ పంపు అక్కడో పెట్రోల్ పంప్ ఉంది. రెండిట్లోకి వెళ్ళి అడుగుదాం అసలు ఇస్తారో ఎవరో తెలీదు. ఇస్తే లెక్కు. ఇంకా మనం అదిగోండి కనపడుతుంది కదా వ్యూ పాయింట్ అని ఒక బోర్డు ఉంది. దీని ఏంటంటే అండి ఇక్కడ చాలా మంది ఫోటోలు దిగడానికి వస్తారు చూస్తున్నారు కదా. సో అది వ్యూ పాయింట్ షీప్ అంటారంట. ఇదిగోండి ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. హ్యాండ్ మేడ్ బ్రదర్ దిస్ ఇస్ ఆల్ ఆర్ హ్యాండ్ మేడ్. మొత్తానికి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా మన ఆఫ్రికా సైకిల్ రైడ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఈరోజే. ఇప్పుడు కూడా వెదర్ ఏమంత బాగాలేదు బట్ చెప్పే కదా తుఫాన్ వచ్చిన ఆగదని సైకిల్ రైడ్. బట్ ఎంతగానో ప్రయత్నించాను. చాలామంది చెప్పారు నాతో కొన్ని రోజులు ఆగు బాబు తగ్గుతాయి వర్షాలు తగ్గుతాయి అని చెప్పి. ఇంకెంతకాలం మనం మనీ వేస్ట్ చేయలేం కదా ఇక్కడే ఉంటా కూడా. రెయిన్ జాకెట్ అవి కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఏదేమైనా కానీ మన జర్నీ ముందరకే సాగాలి వెనక్కి వెళ్ళకూడదు. ఈరోజు వచ్చేసి నేను ఆఫ్రికాలోని కెన్యా అనేది ఒక దేశం. ఆ కెన్యా దేశంలోని నైరోబీ క్యాపిటల్లో ఉన్నాను. ఇక్కడ నుంచి నకురు అని ఒక సిటీ ఉందండి. 90 కిలోమీటర్ల దూరంలో ఉందంట. మరి వెళ్ళలేనో నాకైతే తెలీదు. అన్ని కొండ ప్రాంతాలంట లోయలు అట్లా ఉంటుందంట. మరి ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం జర్నీ. సో మొత్తం రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా. మన బ్యాగ్ సెటప్ ఇవన్నీ రెడీ అయిపోయింది చూసారు కదా. మన నెక్స్ట్ డెస్టినేషన్ ఉగాండా అనమాట ఈ కెన్యా నుంచి. మేడం ఒకసారి వస్తారా ఫ్రేమ్లోకి. అసలు ఎంత మంచి వాళ్ళంటే అంత మంచి వాళ్ళండి వీళ్ళు. వీళ్ళ గురించి అసలు ఏం చెప్పలేము. ఇంకా అంటే నాకు ఫుడ్ కానివ్వండి బెడ్ కానివ్వండి ఇంకోటి ఇప్పుడు నేను వేసుకున్న టీ షర్ట్ కూడా వీళ్ళే ఇప్పించారు. సో అది చెప్పండి. మాకు ఇండియా నుంచి మా తమ్ముడు వస్తే ఎలా ఉంటాడో రామ్ కూడా అలాగే చక్కగా కలిసిపోయాడు. చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఇలా వెళ్ళటం అయితే కొంచెం భయంగానే ఉంది కానీ బట్ మనం వెనక్కి లాక్కూడదు కదా. హ్యాపీగా వెళ్ళండి, సేఫ్గా వెళ్ళండి. మీ సబ్స్క్రైబర్స్కి మంచి కంటెంట్ ఇవ్వండి ఖచ్చితంగా. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే వెళ్ళేదారిలో ఏది ఉంటే అది చూపిస్తాను. స్పెషల్గా దానికోసం వెతుక్కుంటే వెళ్ళను. అదే నా కాన్సెప్ట్. గో విత్ ద ఫ్లో అంటారు దాన్ని. మనం కూడా అలాగే వెళ్ళిపోదాం. థ్యాంక్స్ అన్న శ్రీధర్ అన్న. ఎక్కడన్నా మీది ఊరు? మాది ఉండ్రాజవరం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఓకే ఈ అన్న కూడా తెలుగు అతనే అండి. ఇక్కడే ఉంటాడు. సాయి ప్రసన్న గారు ఉండేదేమో అపార్ట్మెంట్ ఇది. ఈ అన్న ఏమో మన కోసం ఎక్కడి నుంచో వచ్చాడు. కొన్ని ఇట్లా ఉండి తమ్ముడు అట్లా ఉండి తమ్ముడు జాగ్రత్తగా ఉండి ఆఫ్రికాలో మొత్తం టిప్స్ చెప్పడం చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్స్ అన్న శ్రీధర్ అన్న. ఎప్పటికీ మర్చిపోలేను. ఇది వచ్చేసి రిఫ్లెక్షన్ జాకెట్. అదే కెన్యాలో అయితే రిఫ్లెక్షన్ జాకెట్ ఉండాలంట. మనమైతే వేసుకుందాం. ఇది క్యాపిటల్ సిటీ కాబట్టి. క్యాపిటల్ సిటీ దాటిన తర్వాత ఎప్పట్లో ఎవరు పట్టించుకోరు. రిఫ్లెక్షన్ జాకెట్ ఎలా ఉన్నాను. ఇంకా వెళ్ళే దారిలో కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటే వెళ్ళిపోదాం మనం. స్టే ఎక్కడ దొరికిద్ది ఏంటో కూడా తెలియదు నాకు. గో విత్ ద ఫ్లో చూద్దాం. లెట్స్ గో. ముందు ఒక నిమ్మకాయ వెనకమాల నిమ్మకాయ ముందు టైర్కి ముందులు పెట్టాలి. పెట్టారు కదా. ఆల్ ది బెస్ట్ రామ్. అబ్బో 2 పగిలినాయి నిమ్మకాయలు. ఇంకా వదిలేసి వెళ్ళిపోతున్నానండి. ప్రస్తుతానికి మొబైల్లోనే వీడియో షూట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఆ DJIలో కానీ GoPro చెక్ చెక్ చేయాలి. అంత క్వాలిటీ అనేది లేదు. లో లైట్ వస్తుంది. ఇవన్నీ ఏంటంటే నాకు రోడ్డు వరకు ఎట్లాగో చూపించాడు. ఇప్పుడు హైవేలో వెళ్ళిపోతున్నాం. అసలు రోడ్లు చాలా డేంజర్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఈ చిన్న రోడ్లో సైకిల్ అదిగోండి ఎట్లా పడితే అట్లాగా వెళ్ళిపోతాయి. ఇంకా చాలా రోజులు అవుతుంది సైకిల్ దొక్కి. కంట్రోల్ అవ్వట్లే. హ్యాండిల్ కొంచెం షేక్ అవుతుంది. కొంచెం అలవాటు పడితే సెట్ అయిపోతుందిలే. మొత్తం కొండ ప్రాంతంలో ఉంది. పైకి ఎక్కడమే కానీ దిగడం తక్కువ ఉంది. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ కూడా బాగానే ఫాలో అవుతున్నారు. అక్కడ రెడ్ లైట్ పడింది కదా ఆగారు. అన్నీ కూడా చూసారు కదా ట్రాఫిక్ రూల్స్ బాగానే. ఇదేంటి వెళ్ళిపోతుంది. ఓకే ఇట్లా లెఫ్ట్ వెళ్తుంది. అదిగోండి గ్రీన్ లైట్ పడింది వెళ్ళిపోదాం. ఇదండి కెన్యాలో డెలాయిట్ కంపెనీ. హైదరాబాద్లో ఎంత పెద్దదిరా సామె. ఇక్కడ చూడండి ఎంత ఉందో. హైదరాబాద్లో ఉన్న దాంట్లో ఒక ఫ్లోర్ ఉన్నంత ఉంది. ఇదంతా ఏదో స్లమ్ ఏరియాలో ఉంది చూస్తుంటే.
ఓల్డ్ బిల్డింగ్స్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇక సాయి ప్రసన్న గారి గురించి మాట్లాడితే అండి, ఆవిడ ఒక యూట్యూబరు, మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. కానీ నా వరకు నేను యూట్యూబ్ చేస్తుంది మాత్రం ఒక లైఫ్ కోసం. ఎండ్ ఆఫ్ ద డే నాకు కావాల్సింది మనీయే, ఉన్న విషయం చెప్తున్నా. కానీ ఆవిడకి ఏం అవసరం లేదు, ఆవిడకి అన్నీ ఉన్నాయి. కానీ ఆవిడ ఒక ప్యాషన్ మీద చేస్తున్నారు. సో నిజంగా గ్రేట్ ఆవిడ. ఇంకా నిజంగా ఆవిడ చెప్పినట్టు ఒక తమ్ముళ్ళ చూసుకున్నారు నన్ను. నిజంగా ఎప్పటికీ మర్చిపోలేను. వ్యూ పాయింట్ అని ఇక్కడ ఒకటి ఉందంట. వ్యూ పాయింట్ మొత్తం ఎత్తే ఇదంతా. వెళ్ళేదారిలో బనానా ఒకటి, మ్యాంగో ఒకటి తీసుకున్నా. బనానా ఒక్కొక్కటి 10 షిల్లింగులు అంట, అంటే 6 రూపాయలు ఒక్కొక్క బనానా. ఆ మ్యాంగో 50 షిల్లింగులు, అంటే 31 రూపాయో 30 రూపాయలు అండి. ఆకలేస్తుంది, మనకి ఫుడ్ ఏదో ఒకటి ఉంటే బెటర్ కదా. థ్యాంక్ యూ. ఇక్కడ బనానా బాగుండిద్దంట. బ్రహ్మాండంగా ఉంది టేస్ట్. ఎందుకో ఇది ఉంటే కొంచెం డిస్కంఫర్ట్గా ఉంది, అందుకే తీసా. ఇది అటాచబుల్లే, కావాలంటే తీసుకోవచ్చు. ఇప్పుడు బాగుంది. ఇది వచ్చేసి గోప్రో మౌంట్. అసలు ఎట్లా సెట్ చేస్తారో లేదో నాకు తెలియదు, ఏదో టెంపరీగా సెట్ చేశా. చూద్దాం, అవసరాన్ని బట్టి వాడదాం. ప్రజెంట్ ఈ ఫస్ట్ వ్లాగ్ అయితే మొబైల్లోనే షూట్ చేస్తున్నా. ఇది పెట్రోల్ పంప్ అండి. పెట్రోల్ పంపుల్లోనే మనకి ఏంటంటే ఇట్లా షాప్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఫార్మసీ షాపు. ఇక్కడ ఒడోమాస్ ఉండదు, ఒడోమాస్కు బదులు ఇది తీసుకుంటున్నాను. అంటే దోమలు, ఇక్కడ ఆఫ్రికాలో మలేరియా దోమలు ఉంటాయి కదా, మన స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. హౌ మచ్ బ్రదర్? 200 షిల్లింగ్స్. 200 షిల్లింగ్స్ అంటే 120 రూపీస్ అండి. ఇప్పుడే అడిగాను వెళ్ళి ఇంకోటి ఏమనంటే, లోపల వాటర్ ఉన్నాయండి తాగడానికి, నా బాటిల్లో వాటర్ పట్టుకోవచ్చా అని అడిగా. పట్టేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, సైకిల్ మీద వచ్చారు కదా అన్నాడు. ఇట్లా వేరే చోటుకి వెళ్ళైనా ఫిల్ చేసుకోవచ్చు అంటే అఫ్ కోర్స్ అన్నాడు. లోపల చూసారు కదా పెట్రోల్ పంపుల లోపల ఇవన్నీ ఉంటాయండి స్టోర్స్. ఫుడ్కి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏంటంటే రేట్లు బాగా ఎక్కువ ఉంటాయి పెట్రోల్ పంప్స్లో. మన రేంజ్ ఏంటో తెలుసుగా మీకు, మన రేంజ్ అదే ఎప్పుడు కూడా. అక్కడ కనపడుతుంది కదా చిన్న బండి, అట్లాంటివే మన రేంజ్. ఇప్పుడు ప్రజెంట్ ఆకలి వేయట్లేదులే కాబట్టి ముందరికి వెళ్ళి ఏమైనా కొంచెం ఎనర్జీ తగ్గింది అనుకున్నప్పుడు తినొచ్చు. మన దగ్గర ఈ బనానాస్ కూడా ఉన్నాయిగా. సో ఇక్కడ బ్రదరు ఏ అమ్ముతున్నాడు. ఇక్కడ పరిశుభ్రత బాగా ఫాలో అవుతారండి. చూసారుగా టిష్యూ పేపర్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మాట్లాడతారు. దిస్ ఇస్ డైరెక్ట్లీ వాట్ ఈస్ దిస్? టీ. ఇది టీ అండ్ కాఫీ? నో కాఫీ, దిస్ వన్ ఇస్ ఓకే. ఓన్లీ 10 షిల్లింగ్స్. చాలా చీప్ అండి, 6 రూపాయలు ఇది. డైలీ ఇట్లాంటివి 3-4 తింటే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మార్నింగ్. చూస్తున్నారు కదా, అంటే చాలా రోజులు అవుతుంది సైకిల్ దొక్కి, అలవాటు తప్పిపోయింది. బాగా బరువుగా ఉంది. ఎంత ఒక 40 కిలోలు 35 కిలోలు వేసుకొని వెళ్తున్నట్టు నా వెయిట్ సైకిల్ పైన. చాలా వెయిట్, చాలా హెవీగా ఉంది. కొంచెం కాళ్ళకి అలవాటు పడడానికి టైం పట్టిద్ది. ఇప్పుడే గోప్రో సెట్ చేశాను, ఒకసారి చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటి వ్యూవింగ్ ఫ్రంట్. అలా భయానకంగా ఉంది రోడ్డు మాత్రం. అసలు రోడ్డు మీదకి వెళ్తుంటే ఎప్పుడు ఏదో వస్తుందో కూడా తెలియట్లేదండి. ఇప్పుడు హెల్మెట్ కనెక్ట్ చేశాను, ఎలా ఉంది క్వాలిటీ? బాగుందా స్టెబిలైజేషన్ అదంతా కూడా? ఎలా వెళ్ళిపోతున్నారేంట్రా బాబు. ఇప్పుడు వీళ్ళంతా బోడా రైడర్స్ అండి. బోడా అంటే ఏంటో అనుకోమాకండి, బైక్. వీళ్ళు లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కదా, బోడా అదే మనకి ఆటో ఎలాగో, షేర్ ఆటో ఎలాగో, షేర్ బైక్ అలాగే ఇక్కడ బోడా అంటారు ఇక్కడ ఈ కెన్యాలో. దట్ నేమ్ ఈస్ బోడా. ఓకే. మ్యాటర్ ఏంటంటే వాళ్ళంతా నన్ను ఆపి ఫస్ట్ ఇది ఓపెన్లో ఉంది, ఇది ఓపెన్లో ఉంటే ఏంటని అడిగారు. బిస్కెట్ అనుకొని బిస్కెట్ అన్న మాకు ఇవ్వని అడిగారు. బిస్కెట్ కాదురా బాబు, ఇది సబ్బురా బాబు అని చెప్పా. ఇది సబ్బు అని చెప్పిన తర్వాత కూడా మాకు ఇవ్వు గిఫ్ట్ కింద అంటున్నాడు. నేను చెప్పా నాకే ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారు, ఎప్పుడైనా మనకు ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చింది వేరే వాళ్ళకి ఇవ్వకూడదండి, అది మనమే యూజ్ చేసుకోవాలి. వేరే మన సొంత వస్తువు అయితే మనం ఇవ్వాలనుకుంటే, ఒకళ్ళు మనకి గిఫ్ట్ ఇచ్చింది మనం వేరే వాళ్ళకి ఇచ్చే అధికారం మనకు ఉండదు, అది మనమే యూజ్ చేసుకోవాలి అనేది నా సిద్ధాంతం. వాళ్ళేంట్రా బాబు మరి సబ్బులు కూడా అడుగుతున్నారు దరిద్రంగా. సైకిల్ ఎందుకో తొక్కుతుంటే రొప్ప వస్తుందండి బాగా. చాలా రోజులు అవుతుంది కదా, 2 నెలలు అవుతుంది దగ్గర సైక్లింగ్ చేసి. ఇంకోటి ఇదంతా ఫ్లాట్ కాదండి, ఎత్తు. మీ కెమెరాలో ఫ్లాట్ లాగా కనపడుతుంది. ఇది ఎక్కుతానే ఉన్నా నైరోబీ దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్లు నేను తొక్కుంటా, నాకు తెలిసి పైనే తొక్కుంటా. కొంచెం తొక్కలేకపోతున్నానంటే తొక్కనని కాదులే, తొక్కుతాను.
కొంచెం బాడీ అలవాటు పడాలి. అప్పటి వరకు మన జర్నీ కొంచెం స్లోగానే సాగిద్ది. సైకిల్ అక్కడ పెట్టేసి ఇక్కడ ఒక దగ్గరికి వచ్చా ఫుడ్ తినడానికి వెళ్ళిపోదాం. చిన్న రెస్టారెంట్, చిన్నది. ఇక్కడికి వచ్చి అడిగితే వీళ్ళు అన్నారు కదా, ఓకే నూడిల్స్ ఓకే. నేను నూడిల్స్ ఉందా అని అడిగా, ఇక్కడ లేదు. వీళ్ళు నా కోసం వండిస్తా అన్నారు. ఎంత అని అడిగితే 100 షిల్లింగ్లు, అంటే ఇండియన్ కరెన్సీలో 60 రూపాయలండి. ఓ యూ పుట్ ఆన్ ఆయిల్ రైట్. వీళ్ళు నూడిల్స్కి ఆయిల్ వేస్తారు. అది దిస్ ఈజ్ నూడిల్స్. ఓ తాలింపులు వేసి వాటర్ వేస్తారు దాంట్లో. దీన్ని వచ్చేసి ఉగాలి అంటారు. దిస్ ఈజ్ మటన్. This is tamale and beef. ఓ బీఫ్. ఇక్కడ బీఫ్ ఎక్కువ తింటారు. మన నూడిల్స్ రెడీ అవుతుంది. వచ్చేసింది నూడిల్స్. థ్యాంక్ యూ. బాగుంది, నాట్ బ్యాడ్. నేను చేసుకుంటే ఒకవేళ ఎంత వరస్ట్గా ఉంటుందో దాని మీద బాగుంది. ఇక్కడ దెబ్బ పడిపోయింది మనకి. ఫస్ట్ వచ్చేసి ఆవిడ 100 చెప్పిందని చెప్పాక షిల్లింగ్లు. తర్వాత 2 మ్యాగీ ప్యాకెట్లు వేసా, ఇంకో 100 ఎక్స్ట్రా ఇవ్వండి. ఒక విదేశీయుడు ఒక దేశానికి వచ్చినప్పుడు ఇంతే, తప్పదు. ఈ రకమైనవి జరుగుతూ ఉంటాయి. కొంచెం కూడా జాలి సైకిల్ మీద వచ్చామని చెప్పి 200 వేసేసింది కాటు. సర్లే ఏదో ఒకటి నిండిందిగా. అనుభవాలు ఇవన్నీ కూడా మనకు అనుభవాలు. ఈ రోడ్డు కూడా నైవాష వెళ్ళిద్దంట. అక్కడ బోర్డు ఉంది కదా, చిన్న రోడ్డు చూస్తున్నారు కదా, చిన్న రోడ్లు ఎలా వెళ్తున్నారు. ఈ రోడ్డు కూడా వెళ్ళిపోతే మనం ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు. నక్కురు నైవాష వస్తుంది అనమాట ఫస్ట్ అయితే. ఓకే, వీళ్ళు టైరు ఫస్ట్ రోజే పంచర్ పడిపోయింది. మేబీ నాకు తెలిసి ఓవర్ వెయిట్ అవ్వడం వల్ల అనుకుంటా. నేను ఏంటంటే ఇట్లాంటి బ్యాగులు ఇంకో 2 కొనాలి ఫ్రంట్కి. ఇక్కడ రేట్ బాగా ఎక్కువ అని చెప్పి నేను తీసుకోలేదు. ఇప్పుడు దోలు తీరిపోతుంది, తీసుకోవాలి 2 బ్యాగులు. నాకు తెలిసి నెక్స్ట్ ఇంకా ఉగాండాలోనే తీసుకోవాలి బ్యాగులు. పంచర్ అయితే వేసేద్దాం. ముందుగా పంచర్ వేయాలంటే సామాన్లన్నీ తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు రివర్స్ తిప్పి పెట్టాలి సైకిల్. ఇప్పుడు టైర్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు పంచర్ వేసేద్దాం. చెప్తున్నా, ఎన్ని అడ్డంకులు వచ్చినా నా ప్రయత్నాన్ని మాత్రం వదులుకోను. సో ఎంత దూరం అయినా వెళ్తా, చివరి శ్వాస వరకు పోరాడతా. అయ్యే తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇది ఎక్కడ పోయిందిరా ఏంట్రా బాబు చూసుకోవాలి. చిన్నపిల్లడు ఒకటి వచ్చి అడిగి ఫోన్ ఇచ్చా. ఏమో ట్యూబ్ అయింది, ఎంత చీప్ క్వాలిటీ ఉంది. ఆ డెకెత్లనే బాగున్నట్టుంది దీనికన్నా. ఇది బ్యాక్ టైర్ కాబట్టి నేనేం చేస్తానంటే, ఇప్పుడు ట్యూబ్ నాకు పట్టుకోగానే ఇది కొంచెం చీప్ క్వాలిటీ ఉన్నట్టు అర్థమైపోయింది. దీనికి నేను పంచర్ వేయాలనుకుంటే, బట్ ఈ ట్యూబ్ పక్కన పెట్టుకుంటా, పంచర్ వేసుకొని దీనికి కొత్త ట్యూబ్ మార్చేస్తా. అది బెస్ట్ మనకి. ఇంకొకటి, ఆ టైర్ లోపల చూడండి, మొత్తం అసలు మట్టిగా అసలు ఎలా ఉందంటే పట్టుకుంటుంటే కొంచెం గుచ్చుకుంటున్నట్టుగా ఫీల్ కలుగుతుంది. అసలు దీనివల్ల కూడా ట్యూబ్ పాడైపోయే అవకాశం ఉంటుంది. ఎలాగా ఎంత పలచంగా ఉంది టైరు. చూస్తానికి సూపర్ క్వాలిటీ ఉన్నట్టుంది. అబ్బో నేనమ్మా, ప్రతి ఒక్కటి మనకి మెమరీనే, ప్రతి ఒక్కటి మనకి అనుభవమే. ఏం అర్థం కావట్లేదు భాష. అన్నీ మెయింటైన్ చేస్తున్నా స్పేర్లు, ఏ ఇబ్బంది లేకుండా. ఎవరిని అడుగుతాం, ఎవరి దగ్గరికి వెళ్తాం. కండం కానీ కండం, దేశం కూడా కాదు. మన దగ్గర ఉన్న ఆక్పాక్ గాలి మిషన్ ఒకటి ఉంది, డెకెత్రంలో కొన్నాం. ఆక్పాక్ అని ఎందుకంటానంటే, సాధారణ గాలి మిషన్తో మనం 2 నిమిషాల్లో గాలి పెట్టేస్తే దీంతో 10 నిమిషాలు పెట్టాలి. దోలు తీరిపోతుందిగా. బాబా చూసారా కొంచెం కూడా ఎక్కలా. అందుకే ఆక్పాక్ గాలి మిషన్ అంది. గాలి మిషన్లు ఇవన్నీ పక్కన, ఇది ఎమర్జెన్సీ టైంలోనే యూజ్ చేయాలి మనం, తప్పదు అనుకున్నప్పుడే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, ఎలక్ట్రానిక్ గాలి మిషన్ ఉంది నా దగ్గర. మొత్తానికి నా సైకిల్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ధైర్యే సాహసే సంకల్పే లక్ష్మి అన్నారు కదా, అలా అయిపోయింది. థ్యాంక్ యూ గైస్, చాలా హెల్ప్ చేశారు, చాలా అల్లరి చేశారు. దాని నుంచి దీనికి కెమెరా ఉంటే మీరు ఎట్లా పడితే అట్లాగా కొట్టిపడేస్తున్నారు అంతా కలిసి. కొత్తగా ఉంది వీళ్ళందరికీ. అది చూడండి వాడు. ఓరే అర్రే నీ ఎక్స్ప్రెషన్స్. వామ్మో, హే వాట్ ఆర్ యూ డూయింగ్? ఈ సేమ్ లుక్ లైక్ క్యాబేలేం. This is like a jaundice treatment in India. You know jaundice? Yes. Yeah. This is Ayurvedic treatment in India. Say bye. Back side camera. Come on. Side. On the way. Side. Bye. Take care. Huh? Bye.
వన్ డే యూ ఆల్ ఆర్ ఫేమస్. బాయ్ బాయ్ బాయ్, టేక్ కేర్. ఇందాకటి నుంచి వాళ్ళు ఆ కెమెరాలు కదిలీను, మొత్తం కదిలీను. సో నాకే కొంచెం ఇదిగా అనిపించింది, తొందరగా ఫినిష్ చేసుకొని వెళ్ళిపోవాలని అనిపించింది. సహాయం చేశారు కొంచెం, కెమెరాలు అయ్యి పట్టుకోవడానికి బాగానే ఉంది. కానీ ఇంట్లో వాళ్ళ పెంపకం సరిగ్గా లేకపోతే ఎవరేం చేయలేరండి, అలాగే తయారవుతారు. అన్నీ కదిలియడం వితౌట్ పర్మిషను. ఆ కెమెరా తీసుకెళ్ళి గోప్రో ఏదైతే ఉందో తీసుకెళ్ళి కెమెరా అంటే హెల్మెట్ రివర్స్లో పెట్టడం, దానివల్ల గీతలు పడుతున్నాయి దానిపైన. సో మొత్తానికి వచ్చేసా, సక్సెస్ఫుల్గా వేసా, చూశారు కదా. సో అంతే, ఇంకా ఇప్పుడు వ్యూ పాయింట్కి వెళ్దాం సక్సెస్ఫుల్గా. అబ్బా అసలు బిల్డింగ్లు చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో, అద్దిరిపోయినాయి కదా. రోడ్డు కూడా భలే ఉంది, ఆఫ్రికాలో ఉన్నట్లేదు, స్విట్జర్లాండ్లో ఉన్నట్టుంది మొత్తం గ్రీనరీతో. కాకపోతే ఈ హిల్సే కొంచెం ఇబ్బందిగా ఉంది దొక్కడం, బట్ అయినా మనం దొక్కేస్తాంగా. ఈ బ్యాక్ సైడ్ కనపడేది గారా డీగా అంట, ఎందుకో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో మనం ఇండియన్ కదా, ఎక్కడైనా ఆగితే అందరూ వస్తారు. హై బ్రో, ఐ వాంట్ టు సీ గారా డీగా. నౌ ఐఎమ్ గోయింగ్ అండ్ కమ్ బ్యాక్. యా, జస్ట్ ఐ వాంట్ టు సీ. యా, అసలు చూద్దాం ఇక్కడికి మనకి ఏమైనా తేడా ఉందో లేదో. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇట్లా మోటార్ సైకిల్స్ అయితే ఉంటున్నాయి. గోప్రో పెట్టుకుంటే పోయేది, నేను మొబైల్తోనే షూట్ చేస్తున్నా. అంటే అలా షూట్ చేసినట్టు తెలిస్తే వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా. చూడండి అసలు ఎలా ఉన్నాయో ఇక్కడ మొత్తం కూడా. గారా డిగా షూస్ సెకండ్ హ్యాండ్. హాయ్ హాయ్ ఏదేదో అంటుంది వాళ్ళ లాంగ్వేజ్లో, బట్ కొంతమందికి వీడియో తీయడం నచ్చదండి. మొత్తం చూస్తున్నారు కదా ఏరియా వ్యూవింగ్ అదంతా కూడా. చిన్న విలేజ్ ఇది గారడిగా. ఇక పైకి వెళ్తే ఏం లేదు, సో ఇంకా యూటర్న్ తీసేసుకుందాం. కష్టంగా ఉంది హ్యాండిల్, ఇంత ముందరది వేరు ఇది వేరు కదా, సో దానివల్ల అలా ఉంది మొత్తం. ఇంకా ఈ గల్లీలు, ఈ మెయిన్ రోడ్లే అండి, ఇట్లా సందులు గొంతులో రోడ్లు పెద్దగా ఉండవు. చూస్తున్నారు కదా మొత్తం అంతే, ఒకటని కాదు. ఇదిగోండి షాపులు ఇవన్నీ ఇట్లా ఉన్నాయి ఇక్కడ. వెళ్ళేదారిలో ఆఫ్రికన్ సోదరుడు తనకి తోచినంత నాకైతే ఇది ఒకటి ఇచ్చాడండి. వాట్ ఈస్ ద నేమ్? Moguma. మగుము. దిస్ ఈస్ మేబీ ఐ థింక్ నాట్ గుడ్. It is good. గుడ్? Yes. ఓకే, ఐ విల్ కీప్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. Yes. అండ్ ఐ హ్యావ్ ఆల్సో ఫ్రూట్, ఐ విల్ గివ్ యూ. Yes. నేను బనానాలు కొన్నా కదా, ఇంకా ఎన్ని నాకు తెలిసి 2-3 ఉంటాయి. ఎంజాయ్. Thank you. చిన్న ఫ్రూట్ ఇచ్చి పెద్ద ఫ్రూట్స్ పట్టేశాడు. ఓకే, Done. ఇది సేమరెగ్గా అండి, మన ఆంధ్రప్రదేశ్లో సేమరెగ్గా అంటారు, బాగుంది. ఇప్పుడు ఇక్కడ చీకటి పడుతుందండి. నేను ఇండియన్ టైం పెట్టుకున్నా, ఇండియాలో టైం వచ్చేసి 8 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత అవుతున్నట్టు 5:30. నాకు తెలిసి ఇంకో అరగంటలో ఫుల్ చీకటి పడిపోద్ది. ఆఫ్రికాలో నైట్ రైడ్లు చేయడం అంత మంచిది కాదు, ఖచ్చితంగా స్టే చూసుకోవాలి. నేను ఆ వ్యూ పాయింట్ చూపించాలి కదా మీకు, ఆ వ్యూ పాయింట్ దగ్గరలో స్టే చూసుకొని వస్తే ఓకే, నేను వెళ్ళేదారిలో. లేదు అంటే దగ్గరలో స్టే చూసుకొని రేపు చూపిస్తాను, ఇదే వీడియో కంటిన్యూషన్ అయితే. పెట్రోల్ పంపు చూసుకోవాలి ఎక్కడుందా ఏంటి అని. అసలు ఇస్తారే ఎవరు ఆఫ్రికాలో. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా అసలు భలే భలే డిఫరెంట్గా రోడ్ల మీద అమ్మేస్తున్నారు. ఇంకోటి పావురాల్లో ఉన్నాయి, ఇవి కూడా అమ్ముతున్నారు ఇక్కడ రోడ్ల మీద అమ్మేస్తున్నారు. ఎక్కడ పెట్టినా కానీ, ఇటు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాంటి పెట్టి అమ్ముతున్నారు. 30 shilling. Yeah. How much? 100. 100. Yeah. This one 100 you told me. Yeah. This box 100. 3? Then there are you want to pack for 100 box. Yeah. If you take 100, Ah. you take one box, that's same price. Box 100, this one 100. Yeah. చూసారా అండి, గెట్ మీ బాక్స్. యూ చీటింగ్ మీ బ్రదర్. I know. గెట్ మీ 1 box 100. 100 shillings అంటే 60 రూపాయలండి. ఆయన ఏంటంటే చూశారు కదా నాకు ఎట్లా చెప్పాడు ఏంటో, 3 అయినా 100 అంట, అన్నైనా 100 అంట. ఇదిగోండి ఇట్లా పెట్టి అమ్ముతూ ఉంటారు కాయలన్నీ కూడా రకరకాలు. కావాలంటే తీసుకోవచ్చు, అంటే మీరు వస్తే తీసుకోండి. ఇది బనానా. వాట్ ఈస్ దిస్ బనానా? Banana passion. Yes. బనానా పాషన్ అంటే దీని పేరు. This one is cocoa passion. Just smell it. You want a good aroma. ఐ విల్ ట్రై టుమారో. రోజుకో ట్రై చేద్దాంలే. Yes. ఏందో అర్థం కావట్లా, కానీ పొలంగా ఉంది.
पेट्रोल पंप कितना how many kilometer? From where? To where? Gasoline station. Huh? Gasoline station. Gas station. Near. Yeah. 2 kilometers. ఇక్కడ పెట్రోల్ పంప్ అంటే అర్థం కాదు, గ్యాసోలిన్ అనాలి. సరే ఇంకెళ్ళిపోదాం. ఇక్కడ ఓ పెట్రోల్ పంపు, అక్కడ ఓ పెట్రోల్ పంప్ ఉంది. రెండిట్లోకి వెళ్ళి అడుగుదాం, అసలు ఇస్తారో ఎవరో తెలీదు, ఇస్తే లెక్కు. ఇది పెట్రోల్ పంపో కాదో డౌట్, అలా లేదు చూస్తానికి. పెట్రోల్ పంప్ వెళ్ళాం, ఉంది బోర్డు, వెళ్ళి అడుగుదాం, అడగడంలో తప్పులేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో అడిగానండి వచ్చి పెట్రోల్ పంప్లో, నాకైతే ఇక్కడ వేసుకోమని చెప్పారు క్యాంపింగ్ టెంట్. ఆఫ్రికాలో కూడా మంచితనం ఉంది. నేను ఇప్పుడు ఇక్కడ టెంట్ వేసేసుకొని రేపు మార్నింగ్ ఆ వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను మీకు. ఈ వీడియో కంటిన్యూషన్ ఉంటుంది రేపటికి కూడా. చాలా లగేజ్ అండి, ఈ లగేజ్ మొత్తం కూడా నాకు నిజంగా చేతకాల ఎలా సెట్ చేసుకోవాలి ఏంటనేది. నేను ఎవరిని అడగలేదండి ఎలా సెట్ చేసుకోవాలి ఏంటనేది, మొత్తం ఆన్లైన్లో చూసుకొని మొత్తం కూడా సెట్ చేసుకుంది. ఇదంతా కూడా ఎవరిని అడగలేదు. కానీ నేను అడిగింది ఏంటంటే రంజిత్ బ్రోని అడిగాను, బ్రో సైకిల్ ఏది బాగుంటుంది బ్రో అని సజెషన్ అడిగాను. సర్లీ తీసుకోమన్నాడు, ఆయన వాడే సైకిల్. బట్ అన్ఫార్చునేట్లీ అది తీసుకోవడం కుదరలే నాకు. ఇది కూడా నేను ఏదో పోయి ఆక్పాక్గా గో విత్ ఫ్లో అన్నట్టే తీసుకున్నాను. సో ఎనీవే టెంట్ వేసేసుకుందాం. అసలు నా సెటప్ ఎలా ఉందో చూస్తే మీరు మామూలు కూడా కాదు. ఈడెంటా పెట్రోల్ బంకులోకి వచ్చి అనుకుంటున్నాడా అనుకుంటున్నారు. నాకున్న రాజయోగాలు మీకు కూడా ఉండవు, చూపిస్తా చూడండి. టెంట్ ఓపెన్ చేస్తే అద్దరిపోయే బెడ్ మీకుందా, నాకు తెలిసి ఉండకపోవచ్చు. అదిగోండి దిండు, మెత్తంగా ఉంటుంది, మామూలు కూడా కాదు, మెత్తంగా ఉంటుంది. ఇది స్లీపింగ్ బ్యాగ్ చూడండి, స్లీపింగ్ బ్యాగ్ అది మొత్తం. ఇంకా లోపల ఇది ఒక ఇల్లు అనమాట. ఇంకా దోమలు రాకుండా మెష్, రెయిన్ ప్రూఫ్ కవరు. చూడండి ఎంత లగ్జరీనో నా లైఫ్. ఏదో సైకిల్ దొక్కుతున్నాడు వీడికి ఏముండదులే కష్టపడుతున్నాడు అని అనుకో మాకండి. లగ్జరీ లైఫ్ కూడా ఉంటుంది కష్టంతో పాటు. నాకు ఈ వాటర్ క్యాన్లు చూసి నేను ఎట్లా చూసాను అనుకుంటున్నారు, ఆ పిల్లలు తీసుకొచ్చి పెట్టారు. ఎక్కడైరా వాటర్ అని అడిగాను, పక్కన పట్టుకొని వచ్చామన్నారు. వేర్ చూపిమని చెప్పాను. ఫ్రీ వాటర్. ఓ దిస్ ఈస్ ద వాటర్ సార్, దిస్ ఈస్ ఫర్ డ్రింకింగ్, నో ప్రాబ్లం. యా తీసుకొచ్చారు. యా ఓకే ఇక్కడే వాటర్ ఉన్నాయి, అయితే ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ. మొత్తానికి ఫ్రీ వాటర్ కూడా తెచ్చేసుకున్నా. సో వాటర్ ఫ్రీ వాటర్. నేను ఇందాక అతను 3 అడిగినప్పుడు 3 అడిగినా 100 అన్నాడు. ఇంకా 12 ఉన్నాయి, అని అడిగినా 100 అన్నాడు. ఆ పిల్లలిద్దరికి 2 ఇచ్చాను, పెట్రోల్ పంప్లో వాళ్ళకి 2 ఇచ్చాను. ఇంకా ఉన్నాయి, కమాన్ టేక్ ఇట్. ఈ పిల్లలకే ఇంకొచ్చి 2 ఇచ్చేస్తున్నా అంతే. ఇప్పుడు అతను ఇస్తాడని గ్యారంటీ లేదు కదా పిల్లలకి. సో నేనే కొన్నాను, నా కెపాసిటీ 3. ఇప్పటి వరకు నేనే 3 తిన్నా. పెట్రోల్ పంప్లో 2 ఇచ్చా, వీళ్ళకి వచ్చారో 2 ఇచ్చాను, చాలు. అదొక సాటిస్ఫాక్షన్ మనకి. ఇప్పుడు మనకి ఫుడ్ కావాలి. ఫుడ్ అంటే గుర్తుకొచ్చింది నాకు, సాయి ప్రసన్న గారు ఉదయం పూట వచ్చేటప్పుడు నాకు పులిహార ఇచ్చారు. నేను మర్చిపోయి మధ్యాహ్నం నూడిల్స్ తినేసా. అసలు బాగుందో లేదో చూడాలి, నాకు తెలిసి బాగానే ఉంటుంది. ఇదిగోండి ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ దాంతో ర్యాప్ చేశారు పులిహార, ఇంకా చక్రాలు. ఇది నాకు తెలిసి ఈ పూటకి నాకు సరిపోద్ది. ఇంకా డిన్నర్ ఇదే నాకు ఈ నైట్ పులిహార. స్మెల్ బాగానే ఉందిలే. సో ఇంకా చాలు, ఇంత మించి ఇంకా లైట్ ఫుడ్ తీసుకొని ప్రశాంతంగా ఎప్పటి వరకు తీసింది వీడియోని ఎడిట్ చేసుకొని ప్రశాంతంగా నిద్రపోతా. రేపు ఆ వ్యూ పాయింట్ ఇంకా రేపు కలుద్దాం. ఓకే, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నిన్న నైట్ అంతా వర్షం పడింది, లోపలే ఉన్నా. బయటికి వచ్చి వీడియో తీసి చూపిద్దామని కానీ కుదరలా. ఇంక నిద్రపోయాలే, టైర్డ్ అయిపోయి ఉన్నాక ఫస్ట్ రోజు సైక్లింగ్. ఇంకా మనకి పెట్రోల్ పంప్లో వాష్రూమ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి కాబట్టి వాటిని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసేసుకొని రైడ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇంకా అంతా సేఫ్గానే ఉందని చెప్పుకో సైకిల్ అవన్నీ కూడా. చూద్దాం ఈ ఆఫ్రికాలో అసలు ఎలా ఉంటుంది ఏంటి. సైకిల్ మొత్తం సిద్ధం అయిపోయిందండి, మొత్తం చూస్తున్నారు కదా. ఈ బ్యాగ్ వల్ల హెవీ వెయిట్ అయిపోయింది బ్యాగ్. దానివల్ల సువ్వలు మళ్ళీ ఇరిగే అవకాశం ఉండొచ్చు, మళ్ళీ పంచర్లు అయ్యే అవకాశం తెలియదు. మరి మనకు కూడా ఎట్లా ఉంటుందో ఏంటో. బట్ మన జర్నీ అయితే కొనసాగిస్తున్నాం. మొత్తానికి సక్సెస్ఫుల్గా పెట్రోల్ పంప్లో స్టే తీసుకొని సక్సెస్ఫుల్గా వెళ్తున్నాను. వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నానండి. ఇంకొకటి, ఇక్కడ స్నానం చేయడానికి ఫెసిలిటీ అయితే లేదు. జస్ట్
వాష్రూమ్ యూస్ చేసుకోవడం, ఇంకా టీషర్ట్ మార్చేసేసుకొని బయలుదేరిపోతున్నాను. చూద్దాం నెక్స్ట్ పెట్రోల్ పంపులో ఏమైనా దొరికిద్దామో. తప్పదు ఒక్కోసారి, ఇంతే ట్రావెలింగ్ అంటే ఇలాగే ఉంటుంది. ఇంకో విషయం, చాలామంది టీషర్ట్ పైన ఒక పేరు వేసుకొని వెళ్తానన్నా, మరి ఆ పేరు ఎందుకు వేసుకోవట్లేదు అని అనుకోవచ్చు. ఆల్రెడీ నేను దానికి ఆన్సర్ ఇచ్చాను. తెలియని వాళ్ళ కోసం ఇది. చాలామంది నేను ఆ వీడియో కింద టీషర్ట్ వేసుకొని తిరుగుతానన్న వీడియో కింద కామెంట్స్ అయితే చేశారు. వాళ్ళకి ఏమాత్రం కూడా నచ్చలేదండి. నీ ఐడెంటిటీ నీకుంది, ఓన్ ఐడెంటిటీ, ఆ ఐడెంటిటీతో నువ్వు వెళ్ళు. ఇంకొకటి, ఎవరి పేరు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా చాలామంది చెప్పారు ఆ పేరు వేసుకో, ఈ పేరు వేసుకో అని చెప్పి. చాలామంది ఎక్కువ శాతం నువ్వు నీలా ట్రావెలింగ్ చెయ్యి, టీషర్ట్ పైన పేర్లు వద్దయితే అన్నారు. చాలా కామెంట్లు అండి ఆ వీడియో కింద, చాలా కామెంట్లు. కొన్ని రోజుల తర్వాత ఒక పోల్ అయితే పెట్టాను, అసలు ఆ టీషర్ట్ వేసుకోవడం ఇష్టం ఉందా లేదా అని. సో నన్ను నాలాగే వెళ్ళమని అయితే ఓటింగ్ అయితే చేశారు. ఇంకోటి, మరి మాట మీద నిలబడతావు ఏంటిది టీషర్ట్ వేసుకొని వెళ్ళలేదని మీరు అనుకుంటే, నేను ఒక వీడియోలో చెప్పాను. ఆ వీడియో రిలీజ్ కాకముందులో 2-3 వీడియోల ముందులే చెప్పాను. ఒకసారి ఆ క్లిప్ వినండి. నేను మీ అందరికీ ఒకటి చెప్తున్నా, నేను ఎప్పుడైనా తప్పుడు దారిలో నడుస్తున్నాను అనుకుంటే నన్ను సరిదిద్దాల్సిన బాధ్యత మీదే. చెప్తున్నా, నేను ఏదైనా తప్పుడు దారిలో నడుస్తున్నాను అనుకుంటే తిట్టండి కామెంట్స్లో, సరేనా? తిట్టి అరే నువ్వు చేస్తున్న తప్పు రాని క్వశ్చన్ చేయండి నన్ను. సో నేను అగ్రీ అవుతాను ఖచ్చితంగా. తప్పు చేసేవాడు ఎవడైనా కానీ తప్పదా అండి, క్వశ్చన్ చేయడంలో తప్పలేదు. సో విన్నారు కదా ఏం చెప్పాను ఆ వీడియోలో. నేను ఏదైనా తప్పుడు దారిలో నడుస్తున్నా, ఏదైనా తప్పు చేస్తున్నా, మీరే దాన్ని సరిదిద్దాలి అని చెప్పా కదా. సో మీకు ఆ రైట్ ఉంది, దాన్ని సరి చేసుకున్నాను అంతే. ఆ చైన్ పుడుతుంది. చూస్తున్నారు రైల్వే ట్రాక్ ఎలా ఉందో ఇక్కడ. ఇది అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన దానిలాగే ఉంది చూస్తుంటే రైల్వే ట్రాక్. మొత్తం అసలు ఇల్లు అన్నీ చూడండి, మామూలుగా లేవు అసలు. అదిరిపోవాలా. రోడ్డు కూడా అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. అసలు ఇంకా ఫారిన్ కంట్రీలో ఉన్నట్టే. సో బ్రష్ చేసుకోవాలి. పెట్రోల్ పంప్లో వాటర్ ఫెసిలిటీ అంత బాగా, అందుకే ఇట్లా రోడ్ సైడ్ చేసేసుకోవడమే. పడుతుంది కదా, వ్యూ పాయింట్ అని ఒక బోర్డు ఉంది, అక్కడ నుంచి వ్యూ పాయింట్ స్టార్ట్ అనుకుంటా. మనం దానికోసమే వచ్చింది. నాకు ఇండియన్ ఒక్కళ్ళు కనపట్లే ఇక్కడ, వాళ్ళంతా చైనీస్ పీపుల్లా ఉన్నారు. ఇదిగోండి వ్యూ పాయింట్ మొత్తం కూడా ఇది. ఇంకా సూపర్ ఉంది అసలు. ఇవన్నీ కూడా మసాయే బ్రో. దిస్ ఈజ్ మసాయి హ్యాండ్మేడ్. ఓ హ్యాండ్మేడ్, ఓకే. అక్కడ తయారు చేస్తున్నారు ఇవన్నీ కూడా. ఇదిగోండి ఇవన్నీ కూడా అమ్ముతున్నారు వీళ్ళు ఇక్కడ. ఓ థ్యాంక్ యూ బ్రదర్. ఇది నిజమైన మేకతోలో గొర్రెతోలో ఏదో అంటారండి, నాకు తెలీదు. దాంతో తయారు చేస్తున్నారు. స్మెల్ కూడా కొంచెం బ్యాడ్ ఉంది ఇక్కడ. యా షీప్ అంటారంట. ఇదిగోండి ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. హ్యాండ్మేడ్ బ్రదర్, దిస్ ఈజ్ ఆల్ ఆర్ హ్యాండ్మేడ్. ఓకే ఓకే, వెరీ గుడ్ బ్రదర్. నో బ్రదర్, ఐ హ్యావ్ ఎట్ లీస్ట్ లిటిల్ బిట్ స్పేస్. నో కెమెరా, ఎవ్రీథింగ్ ఫుల్ టైట్గా ఉంది నాకు స్పేస్. ఇదిగోండి సేల్ చేద్దామని చూస్తారు. హౌ మచ్ బ్రో దిస్ వన్ కాస్ట్? This one 650 షిల్లింగ్స్ అంటండి. 650 షిల్లింగ్స్ అంటే స్క్రీన్ పైన ఇచ్చా చూసుకోవచ్చు. ఓకే, this one log. దీస్ ఆల్ ఆర్ హ్యాండ్ మేడ్. Yeah, దిస్ ఈస్ ఫర్ వుడ్. this wood. ఓకే ఓకే, This is stone. నన్ను అడిగితే అంత పెట్టడం వేస్టేలే అండి. Stone is quite heavy. దిస్ ఈస్ స్టోన్. Yeah. ఓ రైనో. ఓకే, దిస్ ఈస్ వెరీ గుడ్. Yeah. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ మీ. Okay. బాయ్ బ్రదర్. See you యా and have a nice time. యా యూ టూ బ్రదర్. నేను ఏంటంటే అండి, ఇక్కడ చాలా మంది ఫోటోలు దిగడానికి వస్తారు చూస్తున్నారు కదా. సో అది వ్యూ పాయింట్. ఇంకా సో ఇట్లా ఉంటుంది మొత్తం కూడా. ఇటు మొత్తం ఫోటోలు దిగడానికి వస్తున్నారు ఎక్కువ శాతం ఇటు. ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర టాయిలెట్ గట్రా ఇవి కూడా ఉన్నాయి. సో టూరిస్టులు ఎవరైనా వస్తే యూజ్ చేసుకోవచ్చు. అబ్బో చాలా పెద్దదే ఇది. అటు ఇందాక అటు చూసాం, ఇప్పుడు ఇటు కూడా ఉంది. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం బెటర్ ఉంది వ్యూ పాయింట్. అది అసలు ఆ కిందకి వెళ్తే ఎలా ఉండేదో చూద్దామని ఉంది నాకు. కానీ కిందకి వెళ్తే పైకి రావడం చాలా కష్టం. వెళ్ళేదారిలో ఇంకా బోల్డ్ తగులుతీలే. ఎంత బ్యూటిఫుల్ ఉందో చూస్తున్నారు కదా. అసలు అటు సైక్లింగ్ చేస్తే అసలు ఫ్లాట్ ల్యాండ్లా ఉంది. అటు సైకిల్ చేస్తే ఎలా ఉండేదో ఏంటో బాగుంటుంది అనుకుంటా. చూద్దాం, ముందరికి ఏమైనా తగిలితే తగిలితే చేద్దాం.
సూపర్ ఉంది అసలు. సో చాలామంది ఇంక టూరిస్టర్లు, షాపులు అవన్నీ కూడా. సో ఇంక వెళ్ళిపోదాం. ఇదిగోండి ద గ్రేట్ వ్యూ, రిఫ్ట్ వ్యాలీ అంట. 8,000 అడుగుల ఎత్తులో ఉన్నాను, 2,500 మీటర్ల ఎత్తులో ఉన్నాను నేను. అయినా కానీ నాకు శ్వాస బాగానే ఆడుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఇదే వ్యూ పాయింట్ వచ్చేసాం కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆకలేస్తుంది బాగా తినేసి. ఏంటి హోటల్ ఎక్కడ అని అడిగాను. అడిగితే వెనక్కి వెళ్ళు తమ్ముడు, ముందరికి వెళ్తే నీకు కాఫీ తెప్పితే ఏం దొరకదు. ఫ్రంట్ సైడ్ ఓన్లీ కాఫీ? Yeah, no coffee on this side. Only the coffee. ఓన్లీ కాఫీ. Yeah. బ్యాక్ సైడ్ లిటిల్ బిట్ బ్రేక్ఫాస్ట్. Yeah, a little bit breakfast. ఏదో చపాతీ లిటిల్ బిట్ దొరికిద్దంట. వెళ్దాం. థ్యాంక్ యూ. Thank you very much. బాయ్ బాయ్. ఇక్కడ చిన్న షాప్ ఒకటి ఉంది, ఏం దొరికిద్దో ఏంటో. మినరల్ వాటర్ కూడా ఉంది అంట. దీనమ్మ చూసారు కదా ఎలా ఉందో ఇక్కడ. అదిగోండి వ్యూ, ఇక్కడ నుంచి కూడా తింటా వ్యూ చూడొచ్చు. హ్యాండ్ వాష్. థ్యాంక్ యూ. సబ్బు కూడా ఇస్తున్నారు. ఇదిగోండి చపాతీ. దిస్ ఈజ్ చపాతీ. యూ హ్యావ్ ఎగ్. యా యూ హ్యావ్ ఎగ్. ఓ చపాతీ మరియు టీ అంట. చూద్దాం, దొరికిందే తక్కువదలరా, చాలా ఏమీ లేకుండా కానీ ఏదో ఒకటి ఉండడం బెటరు. ఇది పంచదార అంట, చపాతీ, టీ. ఓ టీ అంతా నీళ్ళే కదరా బాబు. బాగా ఉందిరా పంచదార వేసుకుంటా. బలమైన ఆహారం తినాలి అందుకే. వీళ్ళు పంచదార ఇచ్చింది టీలో కంటండి, నేను తెలియక చపాతీలో తిన్నాను. ఏం చేస్తాం, బాగానే ఉంది టేస్ట్ అయినా కానీ. వెరీ గుడ్ టేస్ట్. యా నైస్ టేస్ట్ బాగుంది. ఇప్పుడు నేను ఇంకా ఏదో టీలోకి అదే చపాతీలోకి ఇచ్చారు కావాలనుకున్నా. నవ్వుతున్నారు. అరే పట్టించుకోమాగండి రా బాబు, తినేసేయండి. ఉత్త చపాతీ ఎలా తింటుంది చెప్పండి, పంచదార ఉండాలి. ఈ టీ అయితే అసలు తాగలేకపోతున్నానండి. అసలు నీళ్ళే, టీ కూడా కాదు, ఏదో ఫ్లేవర్ తగులుతుంది. ఇంకా వెళ్ళిపోదాం. ఎంత అయిందో ఏంటో బిల్లు. మళ్ళీ దెబ్బ పడిపోయిందిరా సోదరా, 400 అంట బిల్లు. అరే 2 చపాతీ 1 టీ 400 ఏంట్రా బాబు, మరీ దారుణం. రెండోసారి నుంచి ఖచ్చితంగా రేట్ ఎంత అన్నది ఫస్ట్ అడిగి తినాలండి. 400 అంటే మనం ఏంటి సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే లంచ్ డిన్నరే చేసేయచ్చు. అలాంటిది ఒక బ్రేక్ఫాస్ట్, కడుపు నిండని బ్రేక్ఫాస్ట్. కర్మ. ఇక్కడికి మన ఇండియన్స్ ఎంతోమంది వచ్చారు చూస్తున్నారు కదా, ఇప్పుడే తగిలారు నాకు ఇండియన్స్. ఈవిడ చంపేస్తుంది కొనుక్కోండి అని అయ్యో ఒకటి. రండి అంటుంది. లేదమ్మా నేను సైకిల్ మీద వచ్చానమ్మా అని చెప్పాను. సో అయినా వినట్లేదు. ఇటంటే వచ్చినప్పుడు ఎప్పుడైనా కొనుక్కోండి ఈవిడ దగ్గర. హాయ్ సార్. సార్ వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఇన్ ఇండియా. విచ్ పార్ట్? గుజరాత్. ఓకే చెప్పే కదండి, సో మెనీ గుజరాత్ పీపుల్స్ ఇక్కడ ఉన్నారని ఎంతోమంది. అంతా కూడా ఇక్కడే సార్. నైస్ టు మీట్ యూ సార్. To you as well. Traveling this area. Naivasha, Nakuru, Kisumu. Yes. Kisumu to Busia border. Yeah, exactly. ఇది ఇంకొక వ్యూ పాయింట్ చూసుకుంటే. హాయ్. సో ఇదంతా కూడా ఇంకా వ్యూ పాయింటే. బ్రదర్ హాయ్ బ్రదర్, దిస్ ఈస్ ద లాస్టెస్ట్ వ్యూ పాయింట్. No, there are so many view points. Tell them where you go to Cortina. It's called Cortina. Yeah. It's good. Yeah. ఇక్కడ కొటీనా వ్యూ పాయింట్ అని ఉందంట, అక్కడ కూడా వెళ్దాం. అక్కడ నడుచుకుంటూ ఒక అతను వెళ్తున్నాడు కదండి. సో అతను ఆకలేస్తుంది అన్నాడు, డబ్బులు ఏమైనా ఉంటే ఇవ్వండి అన్నాడు. నేను సైకిల్ ఆపాను, అతను నడుచుకుంటూ వచ్చేసాడు ముందలకి, ఇవ్వనేమని అనుకొని. ఓకే, ఎంత ఒక 50 షిల్లింగ్లు ఇచ్చానండి, ఎక్కువ ఇవ్వలేదు. మిగతా అన్నీ 500 నోట్లు 1000 నోట్లే ఉన్నాయి. 50 నోట్లు షిల్లింగ్ ఏముంది, లేదంటే ఒక 100 షిల్లింగ్లు ఇచ్చేసేవాడిని. బాయ్. అతను చెప్పిన కాఫీ షాప్ ఇదే అనుకుంటా. ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతా వ్యూవింగ్ చూడొచ్చు. సో వ్యూ పాయింట్ దగ్గర మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేయొచ్చు ఎవరితో అయినా వచ్చి. బట్ నాలా ఒక్కళ్ళు వస్తే ఏముండదు చెప్తున్నా. ఇదిగోండి ఇంకా వ్యూ పాయింట్ ఇది సంగతి. ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఇదే సేమ్ అయ్యే విలేజ్లు చూస్తాం మనం, అంత మించి ఏముండదు. సో ఇక్కడ అయ్యే షాపులు అన్నీ కూడా అమ్ముతూ ఉంటారు, ఐటమ్స్ అవన్నీ కూడా. సో ఇంకా అంత మించి ఏం లేదు ఇక్కడ. నా ఒపీనియన్ అయితే నేను చెప్పాను. ఇంకా మనమైతే వెళ్ళిపోదామండి. ఇంక వీడియో కూడా ఎండ్ చేసే టైం దగ్గర పడింది. నేను ఈ ఎత్తు మొత్తం దిగగానే ఇంకా వ్యూ పాయింట్ ఉండదు కదా. నో బాయ్. నో ఐ హ్యావ్ నో ఫుల్ లగేజ్. బాయ్. వాళ్ళ దృష్టిలో కొంటే మంచోళ్ళు, కొనకపోతే చెడ్డోళ్ళు అన్నట్టు ఉంది ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా.
ఈ మొత్తం డౌన్ మొత్తం దిగుతాను, మొత్తం దిగేసి ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తానండి. ఇంకా బాయ్. ఇక్కడ పిల్లలు మాత్రం మనం ఎటు వెళ్ళినా కానీ యాప్ మంచిగా మాట్లాడుతున్నారు. అసలు భలే ఉందండి పచ్చని వాతావరణం. అసలు వామ్మో వాళ్ళంతా వస్తే నా దగ్గర చాక్లెట్లు కూడా లేవు, కొని పెట్టుకోవాలి చాక్లెట్లు. Yeah, something like that. యా గుడ్ గుడ్ వెరీ గుడ్. Just Thank you. my friend. బాయ్ బ్రదర్. Yeah. Give me something, my friend. బాయ్ బ్రదర్. Huh? ఐఎమ్ నథింగ్ బ్రదర్, ఐఎమ్ జస్ట్ డూయింగ్ సైక్లింగ్. So it's okay. యా థ్యాంక్ యూ. ఇదంతా మార్కెట్. ఇంకా ఇక్కడ మార్కెట్ ఇలా ఉంటుంది అనమాట, చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మార్కెటే. లోకల్ మార్కెట్స్ ఇవన్నీ కూడా. హాయ్ గాయ్స్, ఇక్కడ ఏంటంటే హాయ్ మై డియర్ ఫ్రెండ్, hasta la vista, bye bye. No, it's very weighty. No, it's very heavy weight. Drive or always. I know all about come out. No, it's very heavy weight. Let me drive. No, it's very. Drive. అడుగుతున్నాడు కదా సైకిల్ ఇవ్వ, నేను డ్రైవ్ చేస్తా అంటున్నాడు. I know how to. No brother, it's very weight. Can't control. Give me something to eat. I don't have anything to my pocket. Give No. me something. No money. That is such a naked propaganda ministry. Don't. I'm very poor, my brother. I saw you another time when you are walking here last week, but one. No. Last week, but one. No brother, please leave me. Yeah? I want to go. Thank you, bye-bye. Me are not someone. Sit there. Bye brother. Yeah. Take care. I will what are you hearing? I will wow. Okay, bye. ఏంటో డబ్బు డబ్బు డబ్బు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. మనం కనుక అట్లా లోకల్ ఏరియాలోకి వెళ్ళామంటే వాళ్ళు డబ్బు 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 అంటూ ఉంటారు. తలకి గోప్రో పెట్టుకొని షూట్ చేస్తున్నా కాబట్టి ఓకే. సో అదే అండి, ఇంకా నిన్నటి నుంచి మన జర్నీ ఇప్పటివరకు చూశారు కదా. ఆ వ్యూ పాయింట్లని అయ్యని ఇవని మొత్తం అసలు అన్ని కష్టాలు మనకే వచ్చినట్టుంది. బట్ ఎన్ని కష్టాలు వచ్చినా హ్యాపీగా ముందుకు వచ్చేసాం. నేను ఇంకా నా కాళ్ళు నొప్పులు పడితేమో అనుకున్నా. అంటే నిన్న ఫస్ట్ రోజు 2 నెలలు అవుతుంది సైక్లింగ్ చేసి, 2 నెలలు నెలన్నర అవుతుంది. కాళ్ళు నొప్పులు పడితేమో అనుకున్నా ఫస్ట్ రోజు సైక్లింగ్ చేస్తే. నా కాళ్ళు నొప్పులు ఏం లేవు, బాగుంది. సైక్లింగ్ చేసినా కూడా బాగానే ఉంది. సో ఇంత ముందలు చేసిన ఎఫెక్ట్ ఇంకా ఉందన్నమాట, కాళ్ళలో ఇబ్బంది లేదు, తొక్కుంటే వెళ్ళిపోవచ్చు. సో కొత్త కాబట్టి కొంచెం స్లోగానే ఉంటుంది సైకిల్. రోజు నేను ఎంత ఒక 40-45 కిలోమీటర్లు తొక్కుంటా. ఇవాళ ఒక 60, రేపు ఒక 80, అట్లా పెంచుకుంటే వెళ్ళిపోదాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఎక్కడి నుంచి వస్తుందంటే, నేను స్నానం చేయాలి కదా ఫస్ట్. నాకు తెలిసి ఇవాళ కూడా చేయొచ్చు, చేయలేకపోవచ్చు. ఎందుకంటే పెట్రోల్ పంపుల్లోనే కదా మన స్టే. మొన్నటి వరకు నేను హాస్టల్లో ఉండి బాగా కొంచెం ఖర్చు పెట్టాను. అంటే ఎలా అంటే ఈ వర్షాలు పడుతున్నాయని చెప్పి నేను ఆగిపోయా కదండి. సో వర్షం పడిన ఆగకూడదని డిసైడ్ అయిపోయాను. ఆ ఖర్చులు కొంచెం లెస్ చేసుకోవాలంటే నేను పెట్రోల్ పంపుల్లోనే ఉండాలి. తప్పదు అనుకుంటేనే హోటల్లో స్టే చేయాలి, నాకేది దొరకదు అనుకుంటేనే. సో అప్పటి వరకు నేను పెట్రోల్ పంపులో, ఈరోజు కూడా పెట్రోల్ పంపులో స్టే చేసి, తర్వాత బ్లాగు నక్కురు అని ఒకటి ఉందండి. ఇక్కడ నుంచి చాలా దూరం ఉంది అది. అక్కడ ఒక టెంపుల్ ఉంది, హిందూ టెంపుల్. ఆ హిందూ టెంపుల్లో స్టే అయితే ఫ్రీగా ఇస్తారంట. వెళ్ళి అడిగితే రూమ్ ఇస్తారంట, అన్నీ ఫ్రీగా ఇస్తారంట చెప్పారు నాకు. మన సాయి ప్రసన్న బ్లాగ్స్ ఆవిడ చెప్పారు. అక్కడికి వెళ్ళేసి ఇంకా స్టే తీసేసుకుంటాను. అక్కడ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోవచ్చు. అయితే నాకు తెలిసి రేపు ఎల్లుండికి అక్కడ ఉండొచ్చు నేను. ఇంక ఇవాళ రేపు సైక్లింగ్ స్టార్ట్ చేసి ఎల్లుండి అక్కడికి వెళ్ళేది నేను స్టార్ట్ చేస్తాను. ఎలాగ ఉంది ఏంటి గుడి అనేది మనది. ఆ నకురు కూడా కొంచెం చూసేద్దాం. సో ఇంక మరి ఉంటాను. వీడియో నచ్చితే లైక్ ఒకటి వేసేసుకోండి, మన వాళ్ళందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గో విత్ ఫ్లో అంటానే వెళ్ళిపోదాం. ఎవరైనా చెప్పినా పట్టించుకోవద్దు. మన గో విత్ ద ఫ్లో అనే సిద్ధాంతం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇలాగే వెళ్ళేదారిలో ఎన్నో తగులుతూ ఉంటే చూయించుకుంటా వెళ్ళిపోదాం. ఉంటాను. బాయ్ బాయ్.